ఆనందంగా పళ్ళు బిగించేసి గట్టిగా అలా ఉండకూడదు. నవ్వుతూ నా పళ్ళు ఎలా కనబడుతున్నాయో నవ్వుతూ కనిపించాలి, ఆనందంగా ఉండాలి. ఓకేనా? అలాగే ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. సౌండ్ ఏంటి మంచిది. ఇంతవరకు ఈ సభని హుందాగా నడిపించి అధ్యక్షుడిగా ఉండి సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనుడు తమ్ముడు రామకృష్ణ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. అలాగని ఆ వరుడు తల్లిదండ్రులైన ముసలిపాటి గారికి, పార్వతి గారికి, ఆ కుటుంబ తరపున వచ్చిన రక్తసంబంధులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు శుభాలు వారికి తెలియజేస్తున్నా. అలాగే పెళ్లి కుమార్తె ఆ తల్లిదండ్రులకు అనగా తాడిచర్ల చంద్రమౌళేశ్వరి గారికి, శ్రీదేవి గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే వారి కుటుంబంతో వచ్చిన రక్తసంబంధులు బంధుమిత్రులందరికీ యేసు ప్రభు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. చేరవచ్చిన బంధుమిత్రులకు, సంఘ పరిషత్తులందరికీ ప్రత్యేకమైన వందనాలండి. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు పేరు వస్తుంది తెలియజేస్తున్నా. అలాగే మాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు వ్యామోహ సంఘం, ఆత్మ సంఘం, అలాగే తల్లి సంఘం నుంచి కొద్ది మంది వచ్చారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. సరే, మీ అందరికీ చెప్పాను. పొదువులు అనుకుంటున్నారు, నాయకపడ్డ వినా పాస్టర్ గారు అనుకుంటున్నారు. వారికి కూడా మా అందరికీ కలిసి చెప్తాం. మరి విజయ్కి, అలాగే జాబ్నికి ప్రత్యేకమైన ఆశీస్సులు నా శుభాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు కూడా దీవించిన గాక. చాలా సంతోషం. కాస్త ఎవరు మాట్లాడుకుంటుంటే బాగుంటుందండి. వెనకాల ఎవరి గురించి మాట్లాడకండి దయచేసి. దేవుని వాక్యంలో మాట ఉంది, సమస్తము క్రమముగా మర్యాదగా జరగనీయుడి అని వాక్యం చెబుతుంది. అంచేత ఎవ్వరూ మాట్లాడకుండా, మీరందరూ చాలా మంచివారని నేను విన్నాను, చాలా మంచివారని విన్నాను. వారందరూ కూడా మాట్లాడకుండా కాస్త వివాహం అయ్యేంత వరకు మీరు చక్కగా సహకరించవలసిందిగా ప్రభు పేరు మీకు మనం చేస్తున్నాను. చాలా సంతోషం అండి. మరి అందరూ చక్కగా పాటలు పాడారు, వాక్య భాగాలు చదివారు, ప్రార్థనలు చేశారు. ఇంత ఘనంగా ఈ వివాహం జరుగుతుంది. ఇంతమంది మధ్యలో వేడుకగా ఈ వివాహం చాలా ఘనంగా జరుగుతుంది. ఈ స్థలంలో ఒకసారి మన దేవుని వాక్యాన్ని మనం గనపరుచుకున్నాం. బైబిల్ అందరూ కూడా బయట చూపించండి, చక్కగా బైబిల్ వాళ్ళందరూ చూపించండి. దేవుని వాక్యాన్ని మనం గనపరుచుకున్నాం, దేవుని గనపరుచుకున్నాం. బైబిల్ ఇలా చూపించండి, బైబిల్ వారందరూ కూడా చూపించండి. దేవాని దివ్య వాక్యము నీవేగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము నీవేగా మాకు దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా.
బ్రతికిన బ్రతుకులకు శాంతి సమాధానం లేని బ్రతుకులకు శాంతినిచ్చే దేవుడు ఆయన. ఒకప్పుడు నా బ్రతుకు శాంతి లేదు, ఇవాళ నాకు శాంతి సమాధానము ఉన్నది నాకు ఇచ్చారు. అందుకని ఎక్కడ ఏ కార్యం జరిగినా దేవుని వాక్యాన్ని కనపరచకుండా ఉండలేదు. కాబట్టి నెమ్మది లేని జీవితాలకు నెమ్మదించే ప్రభు, శాంతి లేని బ్రతుకులకు శాంతి ఇచ్చే ప్రభు, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రభు, అంతేకాదు మానవుడికి శాశ్వత రక్షణ ఇచ్చే ప్రభు ఆయన ప్రేమ స్వరూపి. అందుకే ఆయన గణపరచకుండా, ఆయన కొనియాడకుండా, నిజంగా ఆయన ఎరిగిన వారు ఆయన గణపరచకుండా ఉండదు. కాబట్టి అందుచేతనే ప్రభు నామాన్ని స్మరించినప్పుడే హృదయాలకు చాలా మెత్తబడతాయి. నేను ఆ మాట పాడుతున్నప్పుడే నా హృదయం కదిలించబడుతూ వచ్చింది. దేవా, నీ వాక్యం నా జీవితంలో దొరికింది, నాలో ఉన్న చీకటిని తొలగించింది, నీటి సూర్య కిరణాలు నాలో ప్రవహించి ఈనాడు నాకు ఎంతో నెమ్మదినిచ్చావని ఆ మాట పాడుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకుతూ వచ్చాడు. అందుచేత దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు మంచిదండి. ఇంతకాల గురించి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడకుండా సహకరించవలసిందిగా ప్రభు పేరుతో మనం చేస్తున్నాను. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నూతన వధువులకు చేరవచ్చిన మనందరికీ కూడా దేవుని వాక్యములో నుండి కొన్ని హెచ్చరికలు మనం తీసుకున్నాం. దంపతులైన వారు ఎలా జీవించాలి, వధువులు ఎలా జీవించాలి అనే గొప్ప సంగతులు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. సృష్టికర్త అయిన దేవుడు మానవ జాతిని సృజించి పురుషునిగాను స్త్రీనిగాను మానవ జాతిని కలుగజేసి వివాహాన్ని చేసి వారు ఏ రకంగా జీవించాలి, కుటుంబ జీవితంలో ఎలా ఉంటే వారు వర్ధిల్లుతారు, ఎలా ఉంటే దేవుని ఆశీర్వాదాలు వారు పొందుకుంటారన్న విషయాలు సృష్టికర్త అయిన దేవుడు కొన్ని నియమాలు భార్యాభర్తలకి దేవుడు అనుగ్రహించారు. ఆ విషయాలు మనం దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకున్నాం. దానికి అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినమని మనం చేస్తున్నాం. దయవించి చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 4వ వచనం భాగాన్ని మనం చదువుకున్నాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలేము కదా. ఇక్కడ ఈ వచనములో ఆ వచనం అంతా ధ్యానించడానికి సమయం చాలదు, కానీ ఒక పదబంధము మీద మన ధ్యానాంశాన్ని పెట్టుకున్నాం. మన ఒక పదము మీద మనం ధ్యానాంశాన్ని సమయంలో పెట్టుకున్నాం. అదేవిధంగా వివాహము అన్న మాట చెప్పండి. మాట ఏంటి అందరూ చెప్పాలి. వివాహము అన్న మాట అంటే ఏమిటో, ఆ మాటలో దాగి ఉన్న గూఢార్థాలు ఏమిటో మనం ఈ సందర్భంలో తెలుసుకున్నాం. వివాహము ఎన్ని అక్షరాలండి? వి ఒక అక్షరం, 2 వా ఒక అక్షరం, 3 వి వా హ 3 అక్షరం, 4వది వి వా హ ము. ఎన్ని అక్షరాలు? 4 అక్షరాలు. వివాహము ఈ 4 అక్షరాల్లో ఉన్న గూఢార్థాన్ని, భావాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యంలో ఉండి ఈ విషయాలు మనం చూద్దాం. వధువులైనా మీరు పడే మాటలు గమనించాలి. జై జాగ్రత్త ఈ మాట స్పష్టంగా గమనించాలి. వివాహము అన్న మాటలో చక్క గూఢార్థాలు చూద్దాం. మొట్టమొదటిగా వివాహం అనేది ఒక మిస్టరీ. వివాహం అనేది ఒక మెసేజ్. వివాహంలో ఒక మెసేజ్ ఉంది. సర్వలోకానికి ఒక మెసేజ్ ఉంది వివాహంలో.
వివాహం అనేది ఒక మిస్టరీ కూడా, అదొక మర్మం అని దేవుని వాక్యం చెబుతుంది. అది ఒక మర్మం అని, వివాహం అని. కనుక అందులో ఉన్న మూడాంశాలు మనం జాగ్రత్తగా చూద్దాం. అసలు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ప్రతి గ్రంథములో సారాంశం ఏం కనబడుతుందంటే పెళ్లి గురించే మాట్లాడుతుంది ప్రతి గ్రంథం. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, 66 గ్రంథాలు ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియా సంఖ్య ఇలాగున 66 గ్రంథాలు ఉన్నాయి. మీరు 66 పూలు తీసుకుని ఒక దండగా మీరు కూరిస్తే 66 పువ్వులు గుండా దారం ఎలా నడిచిందో అలాగే 66 గ్రంథాల గుండా నడిచే సందేశమే పెళ్లి. పెళ్లికి అంత ప్రాముఖ్యత ఇచ్చింది బైబిల్ గ్రంథం, అంత ప్రాముఖ్యత ఇచ్చింది పరిశుద్ధ గ్రంథం. అందుకే ఆ పెళ్లిలో ఉన్న సందేశం ఏంటో మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యంలో మనం వింటే కొన్ని విషయాలు మనకు అర్థం అవుతాయి. మొట్టమొదటి విషయము వి అనే అక్షరాన్ని మనం ఆలోచించేద్దాం. వి అనేది అర్థం ఏమిటంటే విడివిడిగా ఉన్నవారు. చెప్పండి, విడివిడిగా ఉన్నవారు. ఉదాహరణకి ఇప్పుడు విజయ్ ఉన్నాడు, ఆ కుటుంబం వేరు, ఆ కుటుంబ నేపథ్యము వేరు కదా. ఆయన గ్రామం ఆచరణ వ్యామవరం గ్రామం. ఈ వేరే కుటుంబం, ఆ కుటుంబ నేపథ్యం వేరు. వేరే కుటుంబంలో కుమారుడు ఎదుగుతూ వచ్చాడు. వారి తల్లిదండ్రులు సిద్ధాన్ని ముసలకోటయ్య గారు, పార్వతి గారు. ఆ కుటుంబం నుంచి ఆ కుమారుడు వచ్చాడు కాబట్టి అలాగనే పెళ్లి కుమార్తె గొప్ప సంగతి ఏంటంటే చాలా దూరం ఇద్దరిది కూడా, చాలా దూరం 4 బస్సులు మనం వచ్చారు ఒక పెళ్లికి. చెప్పాలంటే ఒకే గ్రామం ఇద్దరు. అది కాబట్టి మీరు చూడండి, వేరే గ్రామంలో ఉంటారు, వేరుగా ఉంటారు. వేరే గ్రామంలో ఉండొచ్చు, వేరే పట్టణంలో ఉండొచ్చు, వేరే దేశంలో ఉండొచ్చు. వరుడు ఇండియాలో ఉంటే వరుడు అమెరికాలో ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వరుడు పాలకొల్లో ఉంటే వధువు కొన్నిసార్లు విశాఖపట్నంలో ఉండొచ్చు, కొన్నిసార్లు హైదరాబాద్లో ఉండొచ్చు. వేరు ప్రాంతాలు వేరుగా ఉండటం కాబట్టి కనుక ఇప్పుడు వీరు వేరుగా ఉన్నవారు కదా, విడివిడిగా ఉన్నవారు. జాహ్నవి వేరు, అలాగే విజయ్ వేరు కుటుంబాలు అంటే విడివిడిగా ఉన్నవారు. ఇప్పుడు మనం ఈ విడివిడిగా ఉన్న వారిని ఒకటి చేయడానికి వివాహకర్తగా నేను, ఇరు కుటుంబాల బంధువులు, సంఘ పరిశుద్ధులు మనందరం ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చామంటే విడివిడిగా ఉన్న వారిని మనం ఒకటి చేయడానికి మనందరం కూడుకున్నాం. ఇక్కడ విడివిడిగా ఉన్న వారిని ఒకటి చేస్తున్నాం. ఇప్పుడు రాత్రి ప్రదానం చేసాం జాహ్నవికి. పెళ్లి కుమారుడు నూతన వస్త్రాలు పంపించారు. నూతన వస్త్రాలు కట్టుకుని విజయ్కి సమర్పించబడి ప్రదానం చేయబడి తల్లిదండ్రులను విడిచి విడిది గదిలోకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? విడిది గదిలోకి వచ్చింది. విడిది గదిలో సిద్ధపడి వివాహ వేదిక వద్దకు వచ్చింది. వినాలి, బాగా వినాలి. వివాహ వేదిక వద్దకు వచ్చింది. తల్లిదండ్రులు విడిచిపెట్టింది. ఇంచుమించుగా 22 సంవత్సరాలు పెంచారు కుమార్తెను. వాళ్ళని విడిచిపెట్టి విడిది గదిలోకి వచ్చి విడిది గదిలో ఆస్తం గారు అలంకరించుకుంది. ఇదిగో వరుడి వివాహం ఆడటానికి వివాహ వేదిక వద్దకు వచ్చింది. అలాగే మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో బాగా వినాలి. తల్లిదండ్రులను విడిచిపెట్టి, ఎవరా తల్లిదండ్రులు? ఏమండి, మన మానవ జాతికి మూల పురుషుడైన ఆదాముని ఏమండి తల్లిదండ్రులు విడిచిపెట్టి, అంత మాత్రమే కాదు, ఇంకొక మాట ఆధ్యాత్మిక భావాన్ని కూడా మీరు చూస్తే యోగు గ్రంథం
బైబిల్ వారు తీసుకుని ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. 1వ అధ్యాయం 21వ వచనము. చదువు. నేను నా తల్లి గర్భములో ఉండి దిగంబరినై వచ్చింది. భక్తుడు అంటాడు ఇక్కడ, నేను నా తల్లి గర్భములో దిగంబరినై వచ్చింది, ఈ లోకానికి వచ్చింది. మనందరం అలా వచ్చిన వాళ్ళమే. తల్లి గర్భములో నుంచి మనందరం కూడా దిగంబరులుగా ఈ లోకానికి వచ్చిన వాళ్ళమే. పుట్టినరోజు ఏది మనకి లేదు, ఈవెన్ మొలతాడు కూడా లేదు మనకి. మనందరం కూడా దిగంబరులు ఈ లోకానికి వచ్చిన వారు అని చెబుతూ తర్వాత మాట, అదిగో దిగంబరినై తిరిగి అక్కడికి వెళ్ళలేదని అన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఆలోచించాలి ఈ మాటని. ఇప్పుడు మీరు ఆలోచించాలి, దిగంబరినై అక్కడికి వెళ్ళలేదని అన్నాడు. నా ముందు పెద్ద ఆయన ఇచ్చినారు, చాలా పెద్ద ఆయన, చాలా సంతోషంగా వాక్యం వింటున్నారు. మల్లేశ్వర పెద్ద ఆయన, దేవుడు సత్యనారాయణ పెద్ద ఆయన, సంతోషంగా వాక్యం వింటున్నారు. మీరు ఆలోచించాలి, దిగంబరినై తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత 6 అడుగులు మనిషి అయ్యాం. 6 అడుగులు మనిషి అయిన తర్వాత మళ్ళీ తిరిగి నేను తల్లి గర్భంలోకి వెళ్తానన్నాడు. తల్లి గర్భంలోకి ఎలా వెళ్తాడు? మళ్ళీ ఏ మానవుడైనా వెళ్తాడా తల్లి గర్భంలోకి? నాకు చెప్పాలి ఆన్సర్. ఏ మనిషి అయినా మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తాడా? చెప్పాలి. ఏ మనుషుడు వెళ్ళాడు. కానీ భక్తుడు ఏమన్నాడు? నేను తల్లి గర్భం దిగంబరినే వచ్చింది, మళ్ళీ తిరిగి నేను అది అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళలేదని అన్నాడు. ఎక్కడికి? ఆ గర్భంలోకి. ఆ గర్భంలోకి వెళ్ళండి. దాని అర్థం ఏమిటంటే, భౌతికంగా తల్లి గర్భం నుంచి వచ్చాడు, కానీ దాని ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే తల్లి అనగా భూమి అని అర్థం. ఒక తల్లి ఒక శిశువుకి పాలిచ్చి కాస్త తెలిగిన తర్వాత అన్నం ఇచ్చి, కాస్త తెలిగిన తర్వాత గట్టి పదార్థాలు, బలమైన పదార్థాలు ఇచ్చి ఒక తల్లి ఎలా ఒక బిడ్డను పెంచుతుందో అలా భూమి నిన్ను పెంచుతుంది. భూమిలోంచి ఏ ఆహార పదార్థం వచ్చినా భూమిలోంచే రావాలి. నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా భూమిలోంచే రావాలి. నువ్వు ఏది తినాలన్నా భూమిలోంచే రావాలి. అంటే నువ్వు పుట్టిన నాటి నుండి నిన్ను పెంచేది భూమి. అందుకే భూమిని స్త్రీతో పోల్చారు. అందుకనే భూమాత అని చెప్పారు. 2 ప్రకృతి కాంత అని చెప్పారు. ప్రకృతి కాంత, కాంత అంటే స్త్రీ అని. ప్రకృతి కాంత అంటే భూమి ఒక తల్లి లాంటిదని పోల్చి చెప్పారు. కనుక తల్లి గర్భం నుంచి వస్తావు, మళ్ళీ ఎక్కడికి వెళ్తావు అంటే తల్లి గర్భం, ఈ తల్లి గర్భంలోకి వెళ్ళావు, ఇదిగో నేలలోకి వెళ్ళిపోతావు. అది తల్లి అని అర్థం. కనుక ఈ లోకంలో పెరుగుతున్నాం, లోకంలో పుట్టాం, లోకంలో పెరుగుతున్నాం. ఒక 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, ఒక 70-80 బ్రతుకుతాం. బ్రతికిన తర్వాత ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటాం. బ్రతికిన తర్వాత నీ జీవితంలో మధ్యలో రక్షకుడు పరిచయం కావాలి, ఈ భర్త పరిచయం కావాలి. ఎప్పుడైతే రక్షకుడు నీకు పరిచయం అవుతాడో అప్పుడు తల్లిదండ్రులు ఇంటి నుంచి, అంటే ఈ లోకం నుంచి వేరై విడిది గదైన సంఘములోకి వస్తావు. విడిది గది నీకు సంఘం. జాహ్నవి తల్లిదండ్రులు విడిచి విడిది గదిలోకి వచ్చినట్లుగా నీవు ఈ లోకంలో ఉండగా రక్షకుడు నీకు పరిచయం అయిన తర్వాత, నీకు రక్షణ వస్త్రాలు ఇచ్చిన తర్వాత సంఘమని విడిది గదిలోకి వస్తావు. జాహ్నవికి రాత్రి వస్త్రాలు పంపించాడు, ధరించి విడిది గదిలోకి వచ్చినట్లుగా పరలోకమున పెళ్లి కుమారుడు నీకు రక్షణ వస్త్రాలు ఇచ్చి సంఘమని విడిది గదిలోకి తీసుకొస్తాడు. అక్కడ నేను అలంకరిస్తాడు. అక్కడ నేను అలంకరించిన తర్వాత వివాహ వేదిక వద్దకు వెళ్తాం ఒక దినాన్ని. ఈ సత్యాన్ని గమనించాలి, ఈ విషయాలు గమనించాలి. 20 సంవత్సరాలు పెరిగింది కన్న తల్లిదండ్రుల దగ్గర, మిగతా 80 సంవత్సరాలు వరుడి దగ్గర ఉంటుంది, పెళ్లి కుమారుడి దగ్గర ఉంటుంది. 100 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటావు. రక్షణ పొందితే యుగయుగాలు నీ భర్తతో ఉంటావు. 100 సంవత్సరాలే ఉంటావు ఇక్కడ. రక్షకుడు లేకుండా చనిపోతే అగ్నిగుండానికి వెళుతుంది ఆత్మ. రక్షకుడు కలిగి చనిపోతే యుగయుగాలు బ్రతుకుతాం. ఆ మర్మమే మిస్టరీ. మ్యారేజ్ ఇస్ మిస్టరీ. మ్యారేజ్ ఇస్ మర్మం. అది ఈ మర్మాన్ని తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా.
అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం అనే అనుభవం ఉంటుంది. వివాహం అనే అనుభవం ఉంటుంది ప్రతి మానవుని జీవితంలో. ఎందుకు ఇచ్చాడో తెలిసినది, నువ్వు రక్షకుడితో యుగయుగాలు బ్రతకాలని, పరమాత్మతో నువ్వు యుగయుగాలు బ్రతకాలని నీకు తెలియచేయడానికి, అనుభవపూర్వక జ్ఞానం నీకు ఇవ్వడానికే ప్రతి మానవుని జీవితంలో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి, ప్రతి వ్యక్తి గమనించాలి. అందుచేత మానవుడు విడిగా ఉన్నాడు, దేవుడితో సంబంధం లేకుండా విడిగా ఉన్నాడు. జాహ్నవి విడిగా ఉంది, విజయ్తో సంబంధం లేకుండా విడిగా ఉంది. నీవు విడిగా ఉన్నావు. ఈ లోకములో రక్షకుడెవరో తెలియదు, దేవుడెవరో తెలియదు, సత్యమేదో తెలియదు. లోకములో విడిగా జీవిస్తున్నావు. అదే బైబిల్ చెప్తున్న సత్యం. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులమైపోయాం. మన దేశానికి మళ్ళీ వెళ్ళని పరిస్థితి అయిపోయింది. పరదేశులమైపోయాం. తర్వాత వాగ్దాన నిబంధనలు లేని పరజనులని, వాగ్దానము లేవు, నిబంధనలు లేవు, పరజనులని, నిరీక్షణ లేదు. చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాం, నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని వారము, లోకమందు దేవుడు లేని వారమై ఉండి, అదిగో క్రీస్తుకు దూరస్తులమై ఉండేదని తెలుసుకున్నాడు. క్రీస్తుకు దూరస్తులమై ఉంటే అంటే విడిగా ఉన్నామని, దేవునితో కలిసి లేదు, విడిగా ఉన్నామని అని చెప్పి తర్వాత మాట కాబట్టి ఆయన అలా దూరంగా ఉన్నప్పటికీ, అయినను అది ప్రేమది, అయినను మీరు దూరంగా ఉన్నప్పటికీ, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు రక్తము చేత అదిగో దేవుని దగ్గరకు కొంచెం సమీపస్తులై ఉన్నారు అన్నాడు. అంటే దేవుడు కలిపాడు. ఇప్పుడు వివాహకర్తగా మనందరూ కలిసి వాళ్ళిద్దరిని కలుపుతున్నట్టుగా, ఒకటి చేస్తున్నట్టుగా యేసు ప్రభు దిగి వచ్చి మనందరినీ దేవునితో సమాధానపరిచాడు. విడివిడిగా ఉన్న వారిని దేవునితో సమాధానపరిచాడు. చెప్పండి, ఎవరితో సమాధానపరిచాడు? దేవునితో. ఎలా ఉన్నాం ఒకప్పుడు మనం? ఒకప్పుడు దేవుడు తెలియని వ్యక్తి, నాకు దేవుడు ఎవరో తెలియదు, దేవుడు తెలియని వ్యక్తిని ఆనాడు ఎన్నో పాపాలు చేస్తూ భూమి మీద జీవించారు. దేవుడు నాకు తెలియదు, ఏదో నాకు తోచినవేవో దేవుడు అనుకున్నాను, నాకు దేవుడు తెలియదు. దేవుడికి దూరంగా బ్రతికాను, దూరంగా జీవించాను. ఆనాడు నా మనసుకు శాంతి లేదు, ఆనాడు నా మనసుకు సమాధానం లేదు, నా మనసుకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను. నా మనసుకు ఎక్కడ నెమ్మది లేదు, శాంతి లేదు. ఏనాడైతే రక్షకుడు నాకు దొరికారో, ప్రభు నన్ను జ్ఞాపకం చేస్తున్నారో, నా మనోనేత్రాలు వెలిగించారో, నా పాపములు కడిగారో, నా మనసులో శాంతి, నా మనసులో సమాధానము, నేను చనిపోతే దేవుని రాజ్యములో ఉంటానని ఒక శుభప్రదమైన నిరీక్షణ ప్రభు నాకు ఇచ్చాడు. నాకు ధైర్యాన్ని ఇచ్చారు నా ప్రభు. నేను చనిపోయినా దేవుని రాజ్యంలో ఉంటానని నిరీక్షణ ఇప్పుడు నాకుంది. ఎందుకంటే నా మరణాన్ని ఆయన మృంగివేశాడు. నా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడు. ఇదిగో నీ మరణాన్ని మృంగివేశానని చెప్పాడు, నీకు మరణం లేకుండా చేశానని చెప్పాడు. నా మరణాన్ని కొట్టివేశాడు. ఇక నాకు మరణం లేదు. ఇక నేను యుగయుగాలు బ్రతుకుతాను, ఈ నిరీక్షణ నాకుంది. నేను యుగయుగాలు జీవిస్తాను, ఈ నిరీక్షణ నాకుంది. నాకు మరణమే లేదు. అలా ప్రభు చేశారు. అందుకే నాకు ధైర్యం ఉంది, చాలా ధైర్యం ఉంది. ఇప్పుడు నాకు మిత్రులారా, స్నేహితులారా, పరిశుద్ధులారా, బంధుమిత్రులారా, విషయాన్ని గమనించాలి. నాడెంతో సంతోషాన్ని ఇచ్చాను. నాకు మరణం లేదని అన్ని గ్రంథాలు చెప్తున్నాయి కదా, అవునా? చెప్తున్నాయి లేదా? నైనం చిందంతి చస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః
నశోష్యతి మారుతః. చెప్పండి, ఆత్మ నాశనము లేదని చెప్పారు. శస్త్రము ఛేదింపజాలదు. మనలో ఉన్న ఆత్మ ఏ ఆయుధము కూడా దాన్ని చంపజాలదు. ఒక తుపాకీ పట్టుకెళ్ళి నేను ఆత్మను చంపేస్తానంటే తుపాకీకి ఆత్మ దొరకదు. ఒక చాకుతో పొడుస్తానంటే చాకుకి ఆత్మ దొరకదు. నీటితో తడిపేస్తానంటే ఆ నీటికి ఆత్మ దొరకదు. ఈ లోకస్తున్న అగ్నితో కాల్చేస్తానంటే ఆ అగ్నికి ఆత్మ దొరకదు. కానీ ఆత్మను కాల్చే నిత్యాగ్ని ఉంది. లోకాగ్ని నిత్యాగ్ని కాదు, కాస్త నీళ్ళు వస్తే ఆగిపోతుంది. కానీ ఆత్మను కాల్చే అగ్ని ఉంది. అది ఎన్నడూ ఆరని అగ్ని, అది ఎన్నడూ ఆరిపోతుంది. అలాంటి అగ్ని గుండంలోకి ఆత్మ వెళ్ళిపోతుంది. ఉన్నాయి, కొంచెం శ్రద్ధగా గమనించాలి. అలాంటి అగ్నిగుండానికి ఆత్మలు వెళ్ళిపోతున్నాయి. దాన్ని విడిపించడానికి రక్షకుడి లోకానికి దిగి వచ్చారు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ పాహిమా కృపయాదేవ శరణాగత వత్సల అన్నాడు. పాపములో పుట్టి పాపములో పెరిగి పాప కర్మలు చేస్తున్నాను. పాపాత్మ, పాపం ఆత్మ బంటుకుపోయింది. పాపం అనే వ్యాధి ఆత్మ బంటుకుపోయింది. ఇప్పుడు దాని నుంచి నేను విడిపించాలి, పాపములను విడిపించాలి. అందుకని శరణాగత వత్సల, శరణ వస్తున్నాను, నన్ను పాపము నుండి విడిపించంటున్నాడు భక్తుడు. పాపములో పుట్టాను, పాపంలో పెరిగాను, పాప కర్మలు చేస్తున్నాను. పాపాత్మ, ఆత్మకు పాపం అంటుకుపోయింది. కాబట్టి పాపం నన్ను విడిపించంటున్నాడు. ఎలా విడిపిస్తాడు పాపము నుండి? ఏ రీతిగా విడుదల కలుగుతుంది? పుణ్యక్షేత్రాలు దర్శిస్తే పాప విముక్తులను అవుతామా? మళ్ళీ అదే వేదం చెప్తుంది. వ్యాపసిక్కు మాట్లాడుతుంది. నా కర్మణ ప్రజయ ధనేన త్యాగేన ననుమృతత్వ మానుష అంటాడు. నా కర్మణ ప్రజయ ధనేన త్యాగేన ననుమృతత్వ మానుష అన్నాడు. అంటే మనం చేసే మంచి కార్యాల ద్వారా ఎవరు మోక్షానికి వెళ్ళరని స్పష్టంగా చెప్తున్నాం. అదే బైబిల్ చెప్తుంది. మేమందరం అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియలు మీ దృష్టికి మురికి గుడ్డలో రాయినను. మనందరం అపవిత్రులం అయ్యాం. హృదయంలో పాపం పెట్టుకుని నేను అన్నదానం చేస్తాను, గోదానం చేస్తాను, వస్త్రదానం చేస్తాను అని చెబితే అంతరంగంలో పాపం ఉంది. ఈ పాపం వెళ్ళి ఆ మంచి కార్యాన్ని చేసేస్తుంది. అంచేత మన కార్యాల ద్వారా మోక్షానికి వెళ్ళాం. పాపం పరిహారం కావాలంటే దేవుడు మాటలు చెప్తున్నాయి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం. తద్రాత్మ పరమాత్మేన పుణ్యదానం మర్యాద. సర్వ పాపములు పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం. రక్తము ప్రోక్షించబడాలి. ఎవరి రక్తము? పరమాత్ముడు దిగి రావాలి. పరమాత్ముడు అక్కడే పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ రక్తాన్ని పట్టుకు రావాలి. అందుకే నరవతారం ఎత్తి, పరమాత్మను నరవతారం ఎత్తి యేసుక్రీస్తు అను నామాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి సిలువలో వేలాడి మనం చేసిన పాపాలన్నింటికీ ఆయన శిక్ష అనుభవించారు. మనం వింటున్నారా? మనం చేసిన పాపాలన్నింటికీ ఆయన శిక్ష అనుభవించి అప్పుడు మన శిక్ష కొట్టేసి దేవునితో సమాధానపరిచారు. విడివిడిగా ఉన్న వారిని మనల్ని దేవునితో కలిపాడు. ఇప్పుడు మన ఇద్దరిని కలుపుతున్నట్లుగా మనం దేవునితో కలిపేయడానికి అదే దేవుని వాక్యం చెప్తున్న సత్యం. అదే రోమిలకు రాసిన పత్రిక. ఒక మాట చూస్తారా? రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, 5వ అధ్యాయము. ఈ మాట చదవడం ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువుతారా? 10-11 వచనాలు. వేలయనగా శత్రువులమై ఉండగా, అంటే మానవ జాతి దేవుడు శత్రువులం అయిపోయాడండి. దేవుడు తినోద్ధానం చేసి శత్రువులం అయిపోయాం. మనం శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుచుండుట చేత మరి నిశ్చయముగా
రక్షించబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఏ స్థితి? ఎవరితో? దేవునితో సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఎవరి ద్వారా? యేసు ప్రభుని ద్వారా. అంటే లోకంలో దూరంగా ఉన్న మనల్ని దేవుడితో యేసు ప్రభు వచ్చి కలిపాడు. అంటే విడివిడిగా ఉన్నవారు, దేవుడి వేరు, మానవుడి జాతి వేరు. ఈ వేరువేరుగా ఉన్న వారిని లోకరక్షకుడైన యేసు ప్రభువే దిగొచ్చి మానవుని దేవుని ఏం చేశాడు? మళ్ళీ కలిపాడు. ఆ పాపములు కడిగి మనం పరిశుద్ధం చేసి దేవునితో మనం కలిపాడు. అది మనం ఏం చేయబోతున్నాం? వీళ్ళందరినీ ఒకటి చేయబోతున్నాము. కానీ వీళ్ళు ఎవరిద్దరు కూడా విడివిడిగా ఉన్నవారు. ఏమవుతారు? వీళ్ళు ఒకటి అవుతారు. ఒక లెక్క అవుతారు. చెప్పండి. 1 + 1 = 2. భార్య భర్తలు కాదు. 1 + 1 = 2 కాదు. 1 + 1 = 1. వాళ్ళిద్దరు ఏక శరీరమైంది అన్నాడు. ఏ శరీరమైంది? పుస్తకం చెప్పండి. ఇది ఏ చెయ్యి? కుడి చెయ్యి కదా, అరచెయ్యి. అరచెయ్యి. ఇంకో అరచెయ్యేది సచినాన్ని ఎలా తిరుగుతున్నారు? నువ్వు ఇక్కడ నువ్వు అరచెయ్యడం ఏముంది అంటే భార్య అదొక అరచెయ్యి ఇదొక అరచెయ్యి కలిస్తేనే సంపూర్ణం అవుతుంది. అంచేతే 1 + 1 = 1. కానీ ఇప్పుడు అంటే ఏమవుతుంది చెప్పండి? ఒకటి అవుతారు. అది ఇద్దరిని ఊరి చేయడానికి వచ్చారు. అలాగే దేవుడు యేసు ప్రభు మన తండ్రితో కలపడానికి వచ్చారు. ఒక పెద్ద ఆయన మాట చెప్పారు. స్త్రీనట, ఒక పెద్ద ఆయన చెప్పిన మాట, స్త్రీనట దేవుడు అద్భుతంగా చేసి అన్ని శక్తులు స్త్రీలోనే పెట్టాడట. కాబట్టి చంద్రులోని చల్లదనము, సూర్యుల్లోని వెచ్చదనము, నెమల్లాగా నాట్యమాడే గుణము, చేమలాగా శ్రమించే గుణము, కాకిలాగా కాకి గోల. 10 మంది కలిస్తే కాకి గోలే స్త్రీ. ఏమండి? కాకిలాగా కాకి గోల, కోకిలాగా ఏన గోల. చక్కగా పాటలు పాడగలుగుతారు. ఎవరు? స్త్రీలు. కాబట్టి చక్కగా సూర్యుడే ఎచ్చదనం చెందుతుందని స్త్రీలు అవసరమైతే చక్కగా నిద్రపుచ్చేస్తారు. అది సంసారం ఏం చేస్తుంది? స్త్రీ నిద్రపుచ్చేస్తుంది. అది ఎక్కడ పడుకోబెట్టి అలాంటి గుణాలతో స్త్రీలు చేసినట్ట. ఎంత శక్తి కలిగింది స్త్రీ. మరి రేపొద్దున విజయ్ ఏం చేస్తాడో ఏంటో. నాయన విజయ ఇన్ని గుణాలు కలిగిన ఆమెతో సంసారం చేయాలి. విజయ్ ఏం చేస్తాడో ఏంటో మరి. ఇలాగా అందుచేత స్త్రీ అంత బలమైన వ్యక్తిని, శక్తివంతమైందని అట్లే చెప్పారు. నేను చెప్పలేదు లేదు. అర్థమవుతుందా? కనుక ప్రభునందులాగా మనం గమనించాలి. కనుక విడివిడిగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? కలుపుతున్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మన దేవునితో కలిపాడు. ఆయన సిలువలో యజ్ఞమై, యాగమై తన పరిశుద్ధ రక్తాన్ని కాల్చి మనల్ని కూడా పరిశుద్ధులు చేసి దేవునితో సమాధానపరిచాడు. ఇంకొక మాట చదువుతారు మీరు. నేను ముగిస్తున్నాను పిల్లారా. ఎన్నో విషయాలు చెప్పాలి కానీ టైం అవుతుందని ఎదరికి పెడుతున్నాను. దయచేసి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువుతారా? ఒక మాట చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10 చదవండి. ఆయన మనలను కంటే చదవండి. 5:18 ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించండి. అదేమనగా దేవుడు వారి అపరాధం వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అనుగ్రహించండి. సరే, వారి అపరాధములు వారి మీద మోపక. అంటున్నారా? మన అపరాధములు మన మీద మోపలేదు దేవుడు. మన అపరాధములు క్రీస్తు మీద మోపాడది.
వింటున్నారా? మనందరి అపరాధములు ఎవరి మీద మోపాడు దేవుడు? తండ్రి అయిన దేవుడు క్రీస్తు మీద మోపాడు. మన ఎవరి మీద మోపదా. మనం చేసిన దోషములన్నీ తన కుమారుడైన క్రీస్తు మీద మోపి మనకి సమాధానం ఇచ్చాడు ఆయన. మనందరి దోషములు మోసినవాడు ఎవరు చెప్పండి? ఒకసారి అర్థం. మనందరి దోషములు మోసినవాడు ఎవరు చెప్పండి? ప్రభువైన యేసు క్రీస్తు వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరి దోషములు మోసినవాడు. మనందరి దోషములు మోసి దేవునితో మనల్ని సమాధానం పరిచాడు. దేవునితో మనం ఒకటి చేశారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి చేయాలి. ఎవరిని విడివిడిగా ఉన్న వారిని ఒకటి చేయాలి. అలాగే యేసు ప్రభు విడివిడిగా ఉన్న వారిని, మానవ జాతిని దేవుడు విడివిడిగా ఉన్న వారిని ఒకటి చేసినట్లుగా ఇప్పుడు వాళ్ళిద్దరు మనం ఏం చేయాలంటే ఒకటి చేయాలి. అందుకే వివాహంలో మొదటి అక్షరం ఏంటి? బి. బి అంటే అర్థం ఏమిటి? విడివిడిగా ఉన్న వారిని ఒకటి చేయాలి. రెండవ అక్షరం వి. వా. చెప్పండి. వా. వా అంటే అర్థం ఏంటంటే వాక్యముతో అని అర్థం. ఇప్పుడు విడిగా ఉన్న మానవుడిని దేవుడు తన వాక్యంతో శుద్ధి చేసి మన హృదయాన్ని కడుగుతున్నాడు. వాక్యంతో మన బ్రతుకులు సరి చేసి దేవుడితో కలుగుతున్నాడు. అందుకే మనం చదివాం, సమాధానపరచు వాక్యం అన్నాడు. ఏ వాక్యం అన్నాడు? సమాధానపరచు వాక్యము. అంటే ఈ వాక్యము నేను దేవునితో సమాధానపరుస్తుంది. సమాధానపరచు వాక్యం. అందుకే సమాధానపరచు వాక్యం మనకి ఇచ్చాడు. ఈ వాక్యం ద్వారా మనలో మురికిని అందరినీ తొలగించి మీకు అర్థం ఉందా? అంటే ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథం. దీని పేరేం చెప్పండి? పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ వాక్యము మనలో ఉన్న మురికినంతటిని తొలగించి దేవునితో సమాధానం పరుస్తుంది. అందుకే వేళను కూడా దేనితో ముడేయాలి? మనం వాక్యముతో ముడేయాలి. లోపల అంతరంగంలో వాక్యం లేకుండా, మనసు మారకుండా, పైన ఎన్ని తాళ్లతో కట్టినా, పైన ఎన్ని దండలతో ముడేస్తున్నా సెట్ అవ్వదు. అంతరంగంలో మార్పు రావాలి, హృదయంలో మార్పు రావాలి. హృదయంలో దేవుడు దర్శించాలి, అంతరంగంలో మార్పు రావాలి. అప్పుడే ఒకటి కాగలుగుతారు. అంతేగాని అంతరంగంలో మార్పు లేకుండా, అంతరంగంలో సరైన పవిత్రమైన మనస్సు లేకుండా బలహీనంగా ఉంటే ఒకటి కాలేదు. మీకు అర్థమవుతుందా? అందుకని దేంతో ముడేయాలంటే వాక్యముతో ముడేయాలి. కానీ ఇప్పుడు దేంతో ముడేయాలి మేడని? వాక్యముతో ముడేయాలి. అంటే వి వా అని. మూడవది వివాహం. అంటే హత్తుకొనుట. చెప్పండి. హత్తుకొనుట. హత్తుకోవాలి. వీళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలి. హత్తుకుని జీవించాలి. వేరువేరుగా కాదుక హత్తుకుని జీవించాలి. అందుకని యేసు ప్రభు వారు మనం హత్తుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది. దయచేసి మీరు చదువుతారు ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ గొప్ప సత్యాన్ని మనకు నేర్పుతాడు ఆయన. మీరు తొందరగా వెళ్ళిపోతున్నారండి, జాగ్రత్తగా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి ఈ మాట చదువుతారా ఒకసారి. 31వ వచనం. 5:31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారి ఏక శరీరమైనది అన్నాడు. విన్నారా? యేసు ప్రభు తల్లిని విడిచి సంఘాన్ని హత్తుకోవడానికి సిలువకెక్కి తన ప్రాణం విడిచాడు. ఒకటి పరలోకంలో తండ్రిని విడిచాడు, 2 తల్లి అయిన మరియమ్మను విడిచాడు, 3 సిలువకెక్కి తన ప్రాణమును విడిచాడు. ఎవరు హత్తుకోవడానికి? సంఘం అనే భార్యను హత్తుకోవడానికి. హత్తుకోవాలి. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరూ హత్తుకొని జీవించాలి. వీళ్ళిద్దరు ఆలోచన ఒకటై ఉండాలి, శరీరాలు ఒకటై ఉండాలి, ఆలోచన ఒకటై ఉండాలి. ఇద్దరు హత్తుకుని బ్రతకాలి. భార్య భర్త ఇద్దరు హత్తుకుని జీవించాలి. 4 రోజులు వచ్చిన తర్వాత
మా అమ్మ జ్ఞాపకం చేస్తుందండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతానండి అనుకోడు. ఒక మళ్ళీ నాలుగు వచ్చిన తర్వాత మా నాన్న జ్ఞాపకం చేస్తున్నాడండి, నేను వెళ్ళిపోతానండి అనుకోడు. మా ఊరు జ్ఞాపకం చేస్తుందండి, మా నాన్న జ్ఞాపకం చేస్తున్నాడండి, మా అమ్మ జ్ఞాపకం చేస్తుందండి అనుకోడు. హత్తుకొని బ్రతకాలి, హత్తుకొని జీవించాలి. భార్యాభర్తలు ఒకటై ఉండాలి, హత్తుకొని జీవించాలని దేవుని మాకు నేర్పుతుంది. యేసు ప్రభువును హత్తుకున్నాడు. ఎక్కడి నుంచో వచ్చేసాడు, తల్లిని విడిచి, మరియమైన తల్లిని విడిచి, తన ప్రాణాన్ని విడిచి సంఘాన్ని హత్తుకున్నాడు. ఆ సంఘాన్ని హత్తుకుని ఆ సంఘానికి పోషకుడు, సంరక్షకుడు అయ్యాడు. అలాగే పురుషుడు కూడా తన భార్యను హత్తుకుని జీవించాలని వాక్యం చెబుతుంది. పెళ్ళైన మొదటి దినాలు ఉన్నట భర్త అన్నట, వసయ్యనే వాట్సాప్ వెళ్తానంటే ఇద్దరు, వసయ్యనే దగ్గరికి జరుగు, దగ్గరగా కూర్చో, పడిపోతావు, దగ్గరగా కూర్చో, చెయ్యేసి కూర్చో అని చెప్పాడట విజయగారికి వాడు. అలాగేనండి అది జాబునివి దగ్గరగా కూర్చోండి. 1 సంవత్సరం అయ్యిందండి. అయిన తర్వాత ఇప్పుడు విజయ్ అంటాడు, ఏమే బుద్ధి లేదా నీకు, దూరంగా కూర్చో, నా ఇస్త్రీ చట్ట నలిగిపోతుంది. ఏ చట్ట నలిగిపోతుంది? నా ఇస్త్రీ చట్ట నలిగిపోతుంది, దూరంగా కూర్చో అన్నాడు. ప్రేమ ఏమైంది? తగ్గిపోయింది. తగ్గకూడదు ప్రేమ, చివరి వరకు తగ్గకూడదు. ఎవరి మీద ప్రేమ? భార్య మీద ప్రేమ చివరి వరకు తగ్గకూడదు. మళ్ళీ ఆ ప్రేమ ఉండాలి అంటే యేసు ప్రభువుని చూడాలి. మళ్ళీ ఆయన సంఘాన్ని ప్రేమించి తన ప్రాణం ఇచ్చాడు కనుక ఆయన చూస్తేనే ప్రేమ పుడుతుంది. కనుక వాక్యముతో ముడేయాలన్నాడు. రెండవది వాక్యం, మూడవది నువ్వు 3 లక్షలు వెళ్ళిపోయాను కదా, మంచిది. హత్తుకునుట. అంటే ముడి వేయుట, అంటే బంధము గట్టిగా ఉండాలి. బంధం ఎలా ఉండాలి? గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఆ బంధం ఎప్పుడు గట్టిగా ఉంటుందంటే వాక్యముతో ముడివేస్తున్నాం. అంటే వధూవరునికి వాక్యం ఏం చెప్తుందో చూడాలి. వధూవరునికి వాక్యం ఏం చెప్తుందో చూడాలి. వధూవరునికి వాక్యం ఏం చెప్తుందంటే వినాలి. దంపతులకైనా, నూతన వధూవరులకైనా, కొత్తగా పెళ్ళేసుకునే వారికైనా, ఎవరికైనా వాక్యం ఏం చెప్తుందంటే బాగా గమనించాలి. వాక్యం ఏం చెప్తుందంటే తండ్రేమో క్రీస్తుకు శిరస్సు, క్రీస్తేమో పురుషుడికి శిరస్సు, పురుషుడేమో భార్యకు శిరస్సు. మళ్ళీ చెప్తాను వినండి. తండ్రేమో క్రీస్తుకు శిరస్సు. అదొక మాటలు పైన వచ్చిన ఆర్డర్ ఇది. తండ్రేమో క్రీస్తుకు శిరస్సు, క్రీస్తేమో పురుషుడికి శిరస్సు, పురుషుడేమో భార్యకి శిరస్సు. ఇది క్రమం. ప్రభు తండ్రికి లోబడ్డాడు, పురుషుడు ప్రభువుకు లోబడాలి, స్త్రీ భర్తకు లోబడాలి. ఇది క్రమం. అంటే నా వల్ల కుదరదంటే కుదరదు. ఇది క్రమం భూమి మీద. ఇది ఎవరైనా పాటించవలసిందే. చదువుతారా? మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఆ వాక్యం ఏం చెప్తుందో నూతన వధువులకు మనం వింటున్నాం. దయచేసి చూడండి. 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి బాగండి, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అనియు. అగండి, పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. తర్వాత మాట, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలె. సమాజం తెలుసుకోవాలి, మానవ జాతి తెలుసుకోవాలి. పెట్టించాలండి, పయనించాలండి. తండ్రి అయిన దేవుడేమో క్రీస్తుకు శిరస్సు, అంటే క్రీస్తు తల్లికి లోబడి జీవించాలి. పురుషుడి శిరస్సు ఏమో క్రీస్తు, ప్రతి పురుషుడు క్రీస్తుకు లోబడాలి. ఆ తర్వాత స్త్రీకి శిరస్సు ఏమో పురుషుడు, ప్రతి స్త్రీ భర్తకు లోబడాలి. అప్పుడే కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఆ వాక్యం ఏం చెప్తుందో వినాలి. వధువు వాళ్ళే ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా, దంపతుల వారు ఎవరైనా సరే
ఆ వాక్యం ఏం చెప్తుందో వినాలి, ఇలా లోబడాలి. లోబడాలంటే పెళ్లి చేసుకోవడమే మానేయాలి. పెళ్లి చేసుకున్నావా లోబడవలసింది. దట్ ఈస్ కమాండ్మెంట్, ఆజ్ఞ. అది యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి మాట జబదాటలేదు ఎక్కడా కూడా. ఇంత కూడా ఎట్లు వాసు కూడా జబదాటలా. అలా పురుషుడు జబదాటకూడదు, అలా జీవించాలి. అలాగే స్త్రీ తన సొంత భర్త మాట జబదాటకూడదు, అలా జీవించాలి. ఇలా వాక్యంతో ముడివేయబడాలి, ఇలా ముడివేయబడాలి. ఇలా జీవించినప్పుడు కుటుంబాలు వదిలేంటాయి. చాలామంది స్త్రీలు పురుషులకు లోబడ్డాయి. చాలా తక్కువ. లోబడాలి, వివేకం చూపించాలి. కొన్ని కుటుంబాల్లో ఆడపెత్తనాలు ఉంటాయి. ఇది ఎలా అంటున్నారేమో అనుకోకండి, ఇవన్నీ చెప్పాలి. మీరు దైవజనునిగా ఈ విషయాలు సమాజానికి నేర్పించాలి, ఈ విషయాలన్నీ నేర్పాలి. కొన్ని కుటుంబాల్లో ఆడపెత్తనాలు ఉంటాయి. తప్పది. మగవాడిని ముందు పెట్టాలి, ఆయన శిరస్సు పురుషుడిని ముందు పెట్టాలి, స్త్రీలు కాదు. అది కరెక్ట్ కాదు, అది వాక్యానుసారం కాదు. పురుషుడిని గౌరవించాలి, అది వాక్యం ద్వారా నేర్చుకోవాలి. అంటే దేవుడు ఏమన్నాడు? వాక్యంతో కూడా ఏమన్నాడు? అసలు మన సనాతన ధర్మంలో చెప్పిన విషయం చెప్పిన పతియే ప్రత్యక్ష దైవము. అద్భుతంగా చెప్పాడు, పతియే ప్రత్యక్ష దైవము. కనిపించిన దేవుడు పరలోకంలో ఉన్నారు, కానీ ప్రస్తుతానికి ఎదురుగుండా కనిపించే దేవుడు ఎవరంటే భర్తే. అంత గౌరవం వాళ్ళ భర్తకి. మా జాహ్నవి రేపు నుంచి నీ రోల్ అదే బాగుందా? అది అంత గౌరవం భర్తకి ఇవ్వాలి. ఓకేనా? అది అంత గౌరవంతో కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి. అంతగా లోబడాలి, అంతగా వాక్యాన్ని నెరవేర్చాలి. అలా నెరవేర్చినప్పుడు కుటుంబాలు నెమ్మదితో సాగిపోతాయి. ఇవాళ కోర్టులు ఎందుకండి? భార్య భర్తల మధ్యలో పోలీస్ స్టేషన్ ఎందుకండి? కోర్టులు ఎందుకు? పోలీస్ స్టేషన్ ఎందుకు? వివాహమైన విడాకులు ఎందుకు? ఇది లేకే ఈ క్రమం లేకే దేవుని వాక్యానికి లోబడకే ఇలాంటి పరిస్థితి లోపంలో చూస్తాం. కానీ దేవుని వాక్యానికి లోబడితే ఇలాంటి పరిస్థితులు ఉండవని వాక్యం నేర్పుతుంది. కనుక దేంతో ముడయ్యాలి? వాక్యంతో ముడయ్యాలి. కనుక స్త్రీలు భర్తకు లోబడాలి. ఇంకోటి చెప్పిన యేసు ప్రభువు లోబడ్డాడు. ఆయన దేవుడైంది, దేవునితో సమానుడైంది, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని రిక్తుడిగా తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. అంటే వివేక చూపాడు. ఎవరు? యేసు ప్రభు. అంటే యేసు ప్రభు చూస్తేనే ఆ వివేకం వస్తుంది. అందుకనే యేసు ప్రభుని చూడాలి ఎవరైనా, అక్కడే మనం వివేకం నేర్చుకోగలుగుతాం. స్త్రీలందరూ మీరు భర్తకు లోబడాలి, వివేకం చూపుతారు. మీరు అందరూ ఎవరిని చూడాలి? యేసు ప్రభుని చూడాలి. యేసు ప్రభుని చూస్తేనే ఆ వివేకం మీరు నేర్చుకోగలుగుతారని నేను వాక్యం సెలవిస్తుంది. అలా మనం ప్రభువు వివేకం చూపించాలి, స్త్రీలందరూ కూడా భర్తకి వివేకం చూపించాలని దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కదా ఒకసారట కొత్తగా పెళ్ళైన జంట, ఆ మాట వింటున్నారా మీరు? వింటున్నారా? కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్కి అడవికి వెళ్ళారట, అడవిలోకి వెళ్ళారట. సరే నేను ముగిస్తున్నాను, మీరు అందరూ ఎక్సైజ్ అంటున్నారు. హనీమూన్కి వెళ్ళారట ఒక కొత్త జంట. హనీమూన్కి వెళ్తే ఒక ఫారెస్ట్ ఏరియాకి, ఒక అడవిలోకి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ వెంటనే ఒక పెద్ద కోతులు మంద వచ్చేసింది అక్కడ. ఏమందా? అప్పుడు ఈ విజయ్ తన భార్యని గట్టిగా పట్టేస్తున్నాడు అనమాట. అంటే వేడకాల్సమా ఇలాంటి జంట నేను చెప్పేది అది. ఇలా గట్టిగా పట్టేస్తున్నాడు భార్యని, చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు భార్య ఏంటంట, ఎవరి నా చెయ్యి మీద ఎంత గట్టిగా పట్టేస్తున్నారండి? అది ఏమన్నా సింహాల గుంప, అది ఏమన్నా పులుల గుంప, అది ఏమన్నా ఎలిబడి గుంప, కోతులు గుంపే కదా గట్టిగా పట్టేస్తున్నారేంటి
అని ఆమంటే భర్త అన్నాడట, ఏమే అది కోతుల మంద కదా, నీ చెయ్యి విడిచిపెట్టేస్తే నువ్వు వెళ్ళి అందులో కలిసిపోతే తర్వాత నేను వెతుక్కోలేనే, అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు నల్లగా వదిలా ఉన్నావని అంటాడు కదా, అలా అనకూడదు భార్య ఎప్పుడు కూడా. మీకు అర్థమవుతుందా? అలా ఎప్పుడు అనకూడదు. భార్యని గౌరవించాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. జాగ్రత్తగా రండి. కనుక ఒకటి వివేకం చూపించాలి భార్య, రెండు భర్త ఏమో భార్యను ప్రేమించాలి. ఏం చేయాలి? భార్య ఎలా ప్రేమించాలి, ఎలా నేర్చుకోవాలని అంటే ఎలా నేర్చుకోవాలంటే క్రీస్తు సంఘమును ప్రేమించి సంఘము కొరకు ఎలా ప్రాణం ఇచ్చేస్తాడో అలా భర్త భార్యను అలా ప్రేమించాలి. అది మళ్ళీ అక్కడే వాక్యం దగ్గరే నేర్చుకోగలుగుతాం. యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? సంఘాన్ని ఎలా ప్రేమించాడు? తన ప్రాణం ఇచ్చేసాడని. తన ప్రాణం కంటే ఎక్కువ సంఘాన్ని ప్రేమించాడు. అలా పురుషుడు తన భార్యను ప్రేమించాలి. ఇక్కడ కూర్చున్న అన్నయ్యలందరూ అలాగే ప్రేమించాలి. ప్రేమిస్తున్నారు అలాగే మీ భార్యను అలాగే ప్రేమించాలి. ఎవరు మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి భార్యని. నా భార్యని ఎక్కువ పట్టలేదు విక్రమ్ పాస్ అవుతాను. కొంతమంది భార్యను పుట్టేవారు కదా, కొందరు తిట్టేవారు. అలా ఉండకూడదు. భార్యను ప్రేమించాలి. నేను వాక్యం చెప్తాను. ఇలాగున వాక్యము ద్వారా ముడేయాలి. అంతే అంటే విడివిడిగా ఉన్న వారిని అంటే వాక్యముతో, అంటే హత్తుకునేటట్లుగా, అంటే ముడివేయుట. అలాగే మనం కుటుంబాన్ని కట్టాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే దానికి ఏమి పేరు పెట్టారంటే వివాహము అని పేరు పెట్టారు. కనుక ఆ విధంగా కట్టబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక మరి సమయంలో విజయము తన భార్యను ప్రేమించాలి, అలాగే భార్యము తన భర్తకు లోబడి జీవించాలి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇది స్త్రీకి ఎంతో మర్యాద, గౌరవం అని చెప్తున్నాను. ఇది స్త్రీకి అలంకరణ అని చెప్పాడు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము 3:5. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండడం చేత తమ్మును తాము అలంకరించుకునేది. ఇది స్త్రీకి అలంకరణ. అంటే భర్తకు లోబడడం ఏంటంటే స్త్రీకి అలంకరణ. అలా లోబడాలని వాక్యం చెబుతుంది. అది స్త్రీకి అలంకరణని వాక్యం తెలియజేస్తుంది. ఇది ఎన్నో విషయాలు చెప్పాలి కానీ నేను ముగిస్తున్నాను. అలాగే పురుషుడేమో భార్యను ప్రేమించాలి అని వాక్యం చెబుతుంది. స్త్రీకి అలంకరణ, భర్తకు లోబడి ఒక అలంకరణ. రెండవ మాట, స్త్రీ సక్రియల చేత అలంకరించుకోవాలి. రెండవ విషయం సక్రియల చేత. అది కూడా బైబిల్లో చెప్పాడు. కనుక మంచి పరిచర్య చేయాలి. అత్తమామకు మంచి పరిచర్య చేయాలి. విన్నారా? అటు కుటుంబస్తులకు మంచి పరిచర్య చేయాలి. సక్రియల చేత అలంకరించుకోవాలి. అర్థమైందా? మంచి పేరు తెచ్చుకోవాలి. అటు అత్తింటికి ఇటు పుట్టింటికి మంచి పేరు తేవాలి. ప్రతి స్త్రీ తన అత్తింటికి పుట్టింటికి మంచి పేరు తీసుకున్న స్త్రీగా ఉండాలని వాక్యం మనకి తెలియజేస్తుంది. సక్రియల చేత అలంకరించుకోవాలి. ఆ మాట కూడా బైబిల్లో ఉంటుంది. తర్వాత గుణమైన అక్షయ అలంకారముల చేత అలంకరించుకోవాలి. ఇదంతా స్త్రీకి చక్కటి అలంకరణ దేవుని వాక్కు తెలియజేస్తుంది. అలాగే భర్త భార్యను ప్రేమించాలి. ప్రేమించడమే కాదు, బైబిల్ చెప్తుంది క్రీస్తు సంఘాన్ని పోషించాడు, సంరక్షించాడు. అలాగే భర్త కూడా భార్యని పోషించాలి, సంరక్షించాలి. ప్రేమించాలి, 2 పోషించాలి, 3 సంరక్షించాలి. క్రీస్తు సంఘాన్ని పోషించాడు, ప్రేమించాడు, పోషించాడు, సంరక్షించాడు. అలా భర్త కూడా స్త్రీని పోషించాలి, ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక
ఇలాంటి మంచి లక్షణాలతో ఈ కుటుంబం కట్టబడి చక్కగా ఆయన కృపలో వర్ధలించు ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యాలతో సుఖశాంతులతో వారు వర్ధలాలని దేవుని సేవకునిగా ఈ హెచ్చరికలు ఈ సూచనలు వారికి నేను తెలియజేస్తూ ఇంతతో నా మాట ముగిస్తున్నాను. వధువు తరపున ఇకపోతే మనందరి తరపున మనం ఆలోచన చేస్తే అసలైన పెళ్లి కుమారుడు ఆయన రాబోతున్నాడు. ఆయన పెళ్ళాడటానికి మనందరం సిద్ధపడాలి. పెళ్లి కుమారుడిగా యేసు ప్రభు రాబోతున్నాడు. అదే నిజమైన వివాహము. ఆ వివాహానికి సంబంధించిన ఒక ఛాయా సంబంధించిన వివాహం ఇది. విజయ్ జాబిల వివాహము దానికి నేడిది అసలైన ఒరిజినల్ వివాహం ఒకటి ఉంది. పెళ్లి కుమారుడిగా యేసు ప్రభు రాబోతున్నాడు కనుక ఆయన వివాహం ఆడాలంటే మనందరం కూడా సిద్ధపడాలని దేవుని వాక్యం మనకి తెలియజేసి ఎలా సిద్ధపడాలి? మారు మనసు పొందాలి, పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందాలి, పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడి ఆయన వివాహం ఆడాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది కనుక ఇక వివాహం ఇచ్చేసిన వారిలో ఎవరైనా యేసు ప్రభు గురించి సరైన అవగాహన లేకపోతే, సరైన గ్రహింపు లేకపోతే, యేసు ప్రభు లోకరక్షకుడని గుర్తించి ఆయన కాచి రక్కలు జన్మకర్మ పాపములు పడుకుని పరిశుద్ధులై రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని తెలియజేస్తూ ఇక్కడితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన నీకుల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అది చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలో నర్సాపురం వచ్చిన ప్రియులు ధ్యాన్సర్ గారు వచ్చి చిన్న మాట ప్రార్థన చేస్తారు. అలా నర్సాపురం ధ్యాన్సర్ గారు తొందరగా తీసుకెళ్ళినదికి చిన్న మాట ప్రార్థన చేయాలి. ఈ వాక్యం కొరకు